Hi friends. Welcome back to Vanilla Job Notifier YouTube channel. So last video లో అయితే CSIR అడ్మిట్ కార్డ్స్ ఓపెన్ అయినాయి అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా CSIR అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ సో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చూపించాను ఫ్రెండ్స్. మీరైతే ఆ వీడియో అయితే చూడొచ్చు. సో లేట్ చేయకుండా ఈరోజు అయితే AFCAT ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఎవరైతే AFCATకి అప్లై చేసుకున్నారో గ్రౌండ్ డ్యూటీ కానీ జనరల్ డ్యూటీకి కానీ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో మీరైతే ఎగ్జామ్కి అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి AFCAT అని అయితే ఎంటర్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా AFCAT CDAC అని ఫస్ట్ లైన్లో దీన్ని అయితే క్లిక్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కనిపిస్తుంది కదా. సో మన మెయిన్ పేజ్ సరికి ఫ్రంట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అడ్మిట్ కార్డ్ ఫర్ AFCAT 1st January 2024 is available for download through candidate login from 30th Jan 2024. సో నిన్న రిలీజ్ అయిపోయినాయి. సో ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, లింక్ని ఇక్కడ అయితే క్లిక్ చేసేయండి. సో మీకు సైట్ అనేది ఎలా అయితే ఓపెన్ అవుతుంది. సో వెంటనే లేట్ చేయకుండా మీ రిజిస్ట్రేషన్ అయిన మెయిల్ ఐడి అలాగే మీ పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఏముందో PLNJ5 ఇక్కడ ఏముందో ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ బాక్స్లో సైన్ ఇన్ అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒకవేళ మీరు అసలు ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో మీకు మాక్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ AFCAT 1 ఇక్కడ రైట్ సైడ్లో ఈ బాక్స్లో ఈ మాక్ ఎగ్జామ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో మీకు ఇక్కడ పేపర్స్ అయితే ఉంటాయి. ఏమన్నా ఎగ్జామ్ అంటే శాంపుల్ పేపర్స్ ఫ్రెండ్స్, ఇవైతే మెయిన్ పేపర్స్ కాదు. సో ఎగ్జామ్లో మీకు ఇలా రావచ్చు అని అంచనా అయితే ఇలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సెకండ్ మీద క్లిక్ చేస్తే సో ఇలా ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అయితే తీసేసుకొని లాగిన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ AFCAT వాళ్ళు అయితే. సో మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫండమెంటల్ ఇంజనీరింగ్ 10 questions, స్పెషలైజేషన్ టాపిక్స్ 25 questions, అలైడ్ ఇంజనీరింగ్ 15 questions. సో మీరైతే ఇది పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ముందుకైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి అనుకో ఇదిగోండి ఫ్రెండ్స్, 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 1 mark. సో 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 3 marks అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెడితే 3 marks, రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం -1 అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో 45 minutes అయితే ఉంటుంది ఎగ్జామ్. సో కొంచెం కిందకి వెళ్ళినట్లే సో ఇవన్నీ చదువుకోండి. స్టార్ట్ ఎగ్జామ్ ఉంది కదా అక్కడ కింద, స్టార్ట్ ఎగ్జామ్ అని అయితే క్లిక్ అయితే చేసేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఒక శాంపుల్ పేపర్ అనేది ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అవుట్ ఆఫ్ 7 కాన్సోనెంట్స్. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ ABCD అని 4 options ఉన్నాయి కదా, మీకు ఫార్మాలిటీగా మీకు రాసుకోవాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనుకుంటే ఇది మాత్రం అయితే మీరు రాసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఉంటాయి. సో మీకు సపరేట్గా ఏదన్నా 45th క్వశ్చన్కి వెళ్ళాలంటే 45th క్వశ్చన్ మీద దగ్గర క్లిక్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో మీరు ఇలా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు శాంపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్. సో సపోజ్ మీరు ఇంకో అలా రాసుకోవచ్చు. అంటే 4 పేపర్స్ ఉన్నాయి కదా, మీరు ఏదైనా సరే రాసుకోవచ్చు. సో
సో ఈరోజు అయితే అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక అప్డేట్తో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్.